Daily. Taste the Daily. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీ ప్రజలకు సంతోషం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఏడాదిలో వచ్చే మొదటి పండుగను రైతులు సంతోషంగా జరుపుకోలేకపోతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. పంటలు నష్టపోతే రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా బాధ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్లు కావాలన్న పేద పిల్లల కలను అన్యాయం చేస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ వారి జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు. అందుకే భోగి మంటల్లో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ జీవో పేపర్లను వేశామని రోజా తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి మీరు చూస్తే మీకే తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ రోజు వాళ్ళు ఇస్తానన్న వాగ్దానాలు ఏవి నెరవేర్చకపోవటం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆపేయటం వల్ల ఈ రోజు పేద ప్రజలు సంక్రాంతి పండుగ గాని దీపావళి గాని ఏ పండుగ చేసుకోవాలన్నా కూడా చేతిలో డబ్బులు లేక కష్టాలతో సతమతం అవడం మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఇయర్ లో ఫస్ట్ పండుగ 2026 లో సంక్రాంతి అనేది మొదటి పండుగ, రైతుల పండుగ. రైతులకి చేతికి పంటకు వచ్చినప్పుడు సో అందరినీ పిలుచుకొని చాలా హ్యాపీగా జరుపుకోవాల్సిన పండుగ. కానీ ఈ రోజు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ గానీ రబీకి లేకపోవటం, ఇస్తానన్న 20,000 సంవత్సరం ఇప్పటికి 40,000 ఇవ్వాల్సి ఉంటే 10,000 ఇచ్చి చేతులు దుడుపుకునేశారు. అండ్ పంటలు నష్టపోతే నష్టపరిహారం లేదు, పంట పండితే మద్దతు ధర లేకపోవటం వల్ల ఈ రోజు రైతులు ఈ పండుగని సంతోషంగా జరుపుకోలేని పరిస్థితిలో ఉండటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు. వాళ్ళు ఉన్నప్పుడు రైతులు ఏం అడగకపోయినా వాళ్లే అన్ని చేశారు కాబట్టి ఏ రోజు ఏ రైతు కూడా బాధపడింది. ఒక్కరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేశారు. అండ్ ఈ రోజు పేద పిల్లలు ఎవరైతే డాక్టర్లు అవ్వాలని కలలు కన్నారో ఆ డాక్టర్ కలలు చేసే విధంగా వాటిని ప్రైవేటీకరించడానికి కూడా ఈ రోజు భోగి మంటల్లో ఆ జీవోల్ని వేసి రాష్ట్ర వ్యాప్తంగా యువతంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేయడం మీరు చూస్తున్నారు. చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కట్టాలని అనుకుంటారు. కానీ దురదృష్టకరం, 4 సార్లు ముఖ్యమంత్రి అయి ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైనా ఈ రోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు. దాదాపుగా 7 పూర్తి చేసి ప్రారంభించారు. మిగతావి ప్రారంభించాల్సి ఉంటే వాటిని ఈ రోజు ప్రైవేటీకరణ పేరుతో బినామీలకు అంటగట్టి పేద ప్రజల కళ్ళలు చేయాలనుకుంటున్నారు. వాటికి రాష్ట్రం మొత్తం వ్యతిరేకిస్తున్నాం. అది మీరందరూ కూడా చూశారు. అంతేకాకుండా ఈరోజు పెట్రోల్ ధర రేట్లు పెంచనన్నారు, పెంచుకుంటూనే పోతున్నారు.